హలో గైస్, మీరు చూస్తున్నారు హ్యారీ యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్గా చేసిన కంటెంట్స్ మీరు చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఫర్దర్గా నేను చేసే కంటెంట్స్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్ అండ్ షేర్ మై కంటెంట్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఇంకా వచ్చేసాం. ప్రతి మనిషి తనకుండే బాధలన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా ఒక 2 గంటలు హాయిగా కూర్చుని నవ్వుకునే ప్లేస్‌కి ఏంటని ఆలోచిస్తున్నారా? అదే అండి థియేటర్. ఏషియన్ లక్ష్మీ కళాస్ నేను ప్రైడ్ థియేటర్కి వచ్చేసాం మనం. ఇడ్లీ కొట్టు మూవీకి. యాహ్! ఇదిగో కటౌట్ కూడా పెద్దగానే పెట్టారు. ధనుష్. ఏదైనా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ యువతను మెచ్చుకోవాలబ్బా. సినిమా ఏ టైం అయినా సరే వస్తారు. పొద్దున్నే 7:45 షోకి. చూడండి ఎంతమంది వెయిటింగ్, ఎప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తారని. కానీ బ్యాటర్ ఏంటంటే షో 7:45 అయితే వీడు ఇంకో హాఫ్ అన్ అవర్ పైగా టైం పడుతుంది షో వేయడానికి అని చెప్పారు సెక్యూరిటీస్. యువత అంతా చాలా ప్రెస్టేషన్గా ఉంది. అబ్బా సాయిరా ఓపెన్ చేశాడు రా అయ్యా, ఓపెన్ చేశాడు రా 40 మినిట్స్ తర్వాత. ఇదిగో నా ముందు పోల్ చొక్క రివ్యూవర్ కూడా ఉన్నాడు. ఇదిగో సెక్యూరిటీ బాబాయ్ చెక్ చేసి లోపల పంపిస్తున్నాడు. గమ్ముని చెక్ చేయరని ఆయన ఇప్పటికే లేట్ అయింది, సినిమా చూడాలి. రాయ్ దెబ్బ మీద దెబ్బ. మళ్ళీ అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ పోతే ఇటు థియేటర్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ షో వేయలేదు. ఛే ఏంట్రా బాబు. మనం ఏ హీరో ఎంట్రీ చూడాలన్నా ముందు ముఖేష్ బాబాయ్ ఎంట్రీ చూడాల్సిందే. పని లేకుండా వచ్చేస్తాడు ఊకే. అమ్మ స్టార్ట్ చేయరా మూవీ. అబ్బా ఫైనల్లీ మూవీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. హ్యాపీ థింక్. హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఇడ్లీ కొట్టు, డైరెక్టెడ్ అండ్ యాక్టెడ్ బై ధనుష్, నిత్యా మీనన్, సత్యరాజ్ అండ్ రిమైనింగ్ క్యాస్ట్ అండ్ గ్రూప్. ఇంకా మూవీ విషయానికి వస్తే చాలా హాయిగా ఉందబ్బా మూవీ. చాలా హాయిగా ఉంది నిజంగా. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే వెరీ సింపుల్. ఎలా అంటే ఒక పల్లెటూరులో తండ్రి ఉంటాడు. ఒక తండ్రి ఇడ్లీ కొట్టు వ్యాపారం చేస్తూ ఉంటాడు. వాడికి ఒక కొడుకు ఉంటాడు. వాడు ఏంటంటే ఆ బిజినెస్ని ఇంప్రూవ్ చేద్దామని అనుకుంటూ ఉంటాడు. వేరే ఊరు వెళ్ళి అదే ఊళ్ళో ఉంటే ఇంకా ఎదుగుదల అది లేదని చెప్పి వేరే ఊరు వెళ్తూ ఉంటాడు. కట్ చేస్తే వాడికి ఆ ఊర్లో అయినవేంటి, వాడికి ఎదురైన పర్సన్స్ ఎలాంటి వాళ్ళు, వాడు మళ్ళీ తిరిగి వాడి ఊరు వచ్చి వాళ్ళ నాన్న వ్యాపారం మళ్ళీ వీడు ఎలా స్టార్ట్ చేశాడు, వాడికి ఎదురైన పరిస్థితులు ఏంటి అనేది రిమైనింగ్ ఫిల్మ్. ఇంకా మూవీ అయితే ఎక్సలెంట్ అబ్బా, నిజంగా ఎక్సలెంట్ అన్న కూడా ఒక ఒక హార్ట్ఫుల్ మూవీ. నిజంగా హార్ట్ఫుల్ మూవీ. ఇంకా ఎలా చెప్పాలంటే చాలా చాలా డికేట్స్కి ఇలాంటి మూవీస్ వస్తాయి. చాలా డికేట్స్కి అంటే మనం ఈజీగా ఇప్పుడు ఎలివేషన్లు ఇచ్చేసి బ్లడ్ బాత్ మూవీస్ అన్నీ రొటీన్గా ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఇలాంటి మూవీస్ డికేడ్కి ఒక్కొక్క సినిమా వస్తుంది. అందులో ఇదొకటి. నిజంగా లిటరల్ చెప్పాలంటే కొన్ని కొన్ని సీన్స్లో నాకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. నిజంగా చెప్తాను, కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అంత హార్ట్ టచింగ్, అంత సోల్ఫుల్ మూవీ ఇడ్లీ కొట్టు అనేది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ధనుష్ సార్ ఇలాంటి ఫిల్మ్స్ తీయడంలో అసలు ఆయన తోపు అంతే. ఎంత అలా అంటే చాలా సింపుల్ స్టోరీస్ని చాలా అందరికీ అర్థమయ్యేలాగా సోల్ఫుల్గా డైరెక్ట్ ఎలా అంటే డైరెక్ట్ హార్ట్కి గుచ్చేసుకుని లోపలికి వెళ్ళిపోయేలాగా ఆయన డైరెక్షన్ చేస్తాడు. చాలా చాలా ఎక్సలెంట్ డైరెక్షన్. యాక్టింగ్ విషయానికి వస్తే ఇంకా ధనుష్ సార్ గురించి చెప్పక్కర్లేదు, చాలా బాగా చేశారు. నాకు సర్ప్రైజింగ్లీ నిత్యా మీనన్ గారి క్యారెక్టర్ చాలా నచ్చిందబ్బా. చాలా అంటే చాలా నచ్చింది నిత్యా మీనన్ గారి క్యారెక్టర్ నాకు. చాలా బాగా చేశారు. ఇంకా హీరో హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఒక లవబుల్ కెమిస్ట్రీ చాలా బాగా అనిపించింది. చాలా ఎమోషనల్గా, జోవియల్గా, న్యాచురల్గా చాలా బాగా అనిపించింది. చాలా అంటే చాలా. ఇంకోటి చెప్పాలంటే ధనుష్ వాళ్ళ ఫాదర్ గారి రోలు చాలా బాగుంది. అస్సలు మెయిన్ ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అవ్వడానికే సినిమా స్టోరీయే ఆయనది. ఆయన నుంచి ఆ లెగసీని ధనుష్ హీరో కంటిన్యూ చేస్తాడు. ఎలా కంటిన్యూ చేశాడు అనేది మనం సినిమాలో చూడాలి. మదర్ రోల్ అయితే ఎస్పెషల్లీ మదర్ రోల్ నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఒక సీన్లో అయితే ఆవిడ జీవించారు అంతే. లిటరల్ చెప్తున్నా, నటించారు అనేది చాలా చిన్న పదం. జీవించారు ఆవిడ ఒక సీన్లో.
లిటరల్గా నీళ్లు తిరిగాయి. ఇంకా ఎమోషనల్ రైడ్ అబ్బా ఈ ఫిల్మ్. ఎమోషనల్ రైడ్. ఈ సినిమాకి మనం అదిరిపోయింది, తోపు, తురుము అని చెప్పే సినిమా కాదు ఇది. ఇది ఎలా అంటే ఆ సినిమా మనం చూశాక మనం ఇంటికి పట్టుకొచ్చేస్తాం ఆ సినిమాని. మనతో పాటు మనం ఇంటికి పట్టుకొచ్చేసి దాని గురించి ఆలోచిస్తాం అనమాట. అబ్బా ఇలా ఉందేంటి సినిమా, అరే ఇంత న్యాచురల్గా ఉందేంటి అని ఆలోచిస్తాం. మనతో పాటు తీసుకొచ్చేస్తాం అనమాట మూవీని. డిస్కషన్ చేసుకుంటాం, ఆ సినిమా గురించి మాట్లాడుకుంటాం. అలాంటి మూవీ అనమాట ఇది. నిజంగా చెప్తున్నా, ప్రతి ఒక్కళ్ళు చూడాలి ఫిల్మ్, ప్రతి ఒక్కళ్ళు. ఇంకా చెప్పాలంటే ఇంకా విలన్ రోల్స్ ఉంది. అది విలన్ రోల్ కూడా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అది టిపికల్ అబ్బా, అది చెప్తే ఇప్పుడు లీక్ చేసేసినట్టు ఉంటుంది ప్లాట్ని. సో మీరు మూవీలో చూడండి, చాలా బాగుంది అది కూడా. నాకు ఎస్పెషల్గా వన్ సీన్ అయితే చాలా నచ్చింది అబ్బా, ఆవుది. ఆవు సీన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మీరు కూడా చూడండి. నాకు ఆ సీన్ అయితే చాలా బాగా అనిపించింది, నిజంగా చాలా బాగా అనిపించింది. యా, ఇంకా ఏమబ్బా ఇది ప్లస్ పాయింట్స్ ఇవ్వబ్బా. ఇంకా మైనస్ పాయింట్స్కి వస్తే ఏం లేవు. నిజంగా చెప్తున్నా, మైనస్ పాయింట్స్ ఏం లేవు. ఏదో నేను నా ఛానల్ని ఇంకొక ఇద్దరు ముగ్గురు చూసేయాలని చెప్పి లేనిపోని మైనస్లు కూడా చెప్పేసి అంత అవసరం లేదు. ఎందుకంటే బాగున్న సినిమాని బాగుందని చెప్పాలి, బాగాలేని సినిమాని బాగుందని లేపకూడదు. ఇది నా పాలసీ అంతే. సో నిజంగా చెప్తున్నా, ట్రస్ట్ మీ, ఈ మూవీలో ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదు. ఒక్క మైనస్ పాయింట్ కూడా లేదు. ట్రస్ట్ మీ. మీరు చూడండి, మీరు కూడా అదే ఒప్పుకుంటారు, మీరు కూడా అదే అంటారు కూడా నిజంగా. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ సోల్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. మూవీ ఎంత సోల్ఫుల్గా ఉందో మ్యూజిక్ కూడా అంత సోల్ఫుల్గా ఉంది. సాంగ్స్ కూడా వెరీ న్యాచురల్గా ఉన్నాయి. చాలా ఆ ఫ్లోలో వెళ్ళిపోయాయి సాంగ్స్. అంటే అది సాంగ్స్ అని మనం ప్రిపేర్ చేయలేదు మైండ్. అంటే ఎలా అంటే సాంగ్స్ కూడా మూవీలో ఒక పార్ట్గా వెళ్ళిపోయాయి. అది చాలా బాగా అనిపించింది నాకు. ఆ మోంటేజ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్గా సాంగ్స్ ఏదో సెట్లు వేసి అలా తీయడం కన్నా ఇలా న్యాచురల్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. అది చాలా బాగా అనిపించింది. ఫైనల్గా ఒక మాట అబ్బా, ఫైనల్గా ఒకటి ఇంకా చెప్పాలంటే కనుక, సినిమా అయితే మీరు అందరూ చూడాలి. ఇలాంటి సినిమా చూడాలి ఖచ్చితంగా, అంతే. ఇలాంటి సినిమాలు డికేడ్ కూడా వస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే స్లో మోషన్ షాట్స్, ఫైట్స్, ఎలివేషన్లు బీభత్సంగా కొట్టేసుకోవడాలు, అలాంటి సినిమాలు రోజుకు ఒకటి వస్తాయి. మనం కూడా చూస్తున్నాం కూడా. కానీ ఇలాంటి సినిమాలు బాగా రేర్. మనందరం చూడాలి. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి కూడా. అది నా ఒపీనియన్. ఇంకా రావాలి, ఇలాంటి మూవీస్ రావాలి ఇంకా, అంతే, రావాలి. నా దృష్టిలో దీనికి రేటింగ్ కాదు, నేను రేటింగ్ మించిది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక సీతంవాటిలో సినిమా చెట్టు, ఒక సత్యం సుందరం, ఒక ఊపిరి, మళ్ళీ ఒక ఇడ్లీ కొట్టు, 4th వన్ జాయిన్ అయింది. సో ఇది అర్థం చేసుకోండి మీరు. గో అండ్ వాచ్ ద ఫిల్మ్ గైస్. Yeah, see you, bye.